గుడ్ ఈవినింగ్. ఇవాళ కరెంట్ అఫైర్స్ని నేను డైలీ లాగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేశాను. నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడ్లో ట్రై చేశాను. లెటస్ సి ఇది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అనేది. యూ ఫీల్ ఫ్రీ టు పోస్ట్ కామెంట్. సో టుడేస్ కోట్ ఏంటి అంటే, లెటస్ షేర్ అండ్ డిస్కవర్. సో నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను, అలాగే నాకు తెలియని వాటిని ఐ విల్ ట్రై టు డిస్కవర్. Which of the following are correct? In connection with Russia warned British that it would bomb British naval vessels. ఈ బ్రిటిష్ రాయల్ నేవీస్ యొక్క టైప్ 45 డెస్ట్రాయర్ ఇది ప్లేస్ అయ్యి ఉంది. ఎక్కడ ఉంది అంటే కనుక ఒడిస్సా ఉక్రెయిన్ పోస్ట్లో ఉంది. దీని గురించి రష్యా ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది బ్రిటన్కి అనే దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఏమున్నాయో చూద్దాం. First one, vessels are located in the Black Sea. Russia seized and annexed the Crimea Peninsula from Ukraine in 2014 and considers areas around its coast to be Russian waters. Western countries deem the Crimea to be part of Ukraine and reject Russia's claim to the seas around it. సో ఏదైతే యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఈ షిప్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ సీలో ఉన్నటువంటి పోర్ట్ ఒడెస్సా అనేటటువంటి పోర్ట్ దగ్గర హాల్ట్ అయి ఉంది. మనం రైట్ సైడ్ పిక్చర్లో చూడగలుగుతున్నాం. సో ఉక్రెయిన్ యొక్క ఒడిస్సా వాటర్లో ఉన్నప్పుడు రష్యా ఎందుకు వార్నింగ్ ఇచ్చింది? సో సెకండ్ స్టేట్మెంట్లు కనుక మనం చూసినట్టయితే, రష్యా 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియా అనే భాగాన్ని తను కలుపుకుంది. ఈ వాటర్ ఏదైతే ఒడెస్సా ఉక్రెయిన్ పోర్ట్ ఏదైతే ఉందో, రష్యా దీనిని క్రిమియా యొక్క జలాలు అంటే క్రిమియాని తను కలుపుకుంది కాబట్టి తన జలభాగంగా పరిగణిస్తుంది. బట్ ఆల్ అదర్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఏమంటుంది అంటే, ఈ పోర్ట్ ఇట్ బిలాంగ్స్ టు ఉక్రెయిన్ అని అంటుంది. దీనికి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ? వెసల్స్ ఆర్ ఇన్ ది బ్లాక్ సీ. ఇది బ్లాక్ సీలో ఉన్నటువంటి పోర్ట్ ఇది. అలాగే రష్యా ఉక్రెయిన్ నుంచి క్రిమియాని సీజ్ చేసింది 2014లో. అలాగే ఈ కన్సిడర్ చేసినటువంటి కోస్ట్ని కూడా రష్యన్ వాటర్స్లో భాగంగా కన్సిడర్ చేస్తుంది. అయితే వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఇవి రష్యాకి క్లెయిమ్ లేదు, ఇవి ఓన్లీ ఉక్రెయిన్కి సంబంధించింది అనేటటువంటి వాదన కరెక్ట్. సో ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూద్దాం. ఇక్కడ వాట్ ఈజ్ బ్లాక్ సీ కాన్ఫ్లిక్ట్? రైట్ సైడ్ మ్యాప్ కనుక చూసినట్లయితే దిస్ బ్లూ పోర్షన్ మొత్తం బ్లాక్ సీ. ఇది ఈస్టర్న్ సైడ్ రష్యా, సదరన్ సైడ్ వచ్చి మిడిల్ ఈస్ట్, వెస్ట్రన్ సైడ్ యూరోపియన్ కంట్రీస్కి వెరీ వెరీ క్రూషియల్ పాయింట్ ఇది ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడుతుంది. అ గుడ్ రీసోర్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఇది ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి క్రిమియాని లాక్కోవడం వల్ల ఉక్రెయిన్కి జరిగిన నష్టం ఏంటి అంటే 76% ఆఫ్ ఎనర్జీ రీసోర్సెస్ని ఉక్రెయిన్ కోల్పోయిందనమాట. సో వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ అండ్ వాట్ ఈస్ బ్లాక్ సీ కాన్ఫ్లిక్ట్ కనుక మనం చూసినట్లయితే, ద బ్లాక్ సీ సిట్స్ ఎట్ అన్ ఇంపార్టెంట్ క్రాస్ రోడ్స్ బిట్వీన్ యూరోప్, ఏషియా అండ్ ది మిడిల్ ఈస్ట్. ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ యాజ్ వెల్ యాజ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ రన్ అలాంగ్ ది బాటమ్ ఆఫ్ ద సీ, వైల్ ఆన్ ద సర్ఫేస్ హండ్రెడ్స్ ఆఫ్ షిప్స్ క్రిస్ క్రాస్ ఇన్ డైలీ మూవింగ్ పీపుల్ అండ్ గూడ్స్. అంతర్జాతీయ రవాణాకి మంచి వేదిక ఇది ఆసియాని, మిడిల్ ఈస్ట్ని అలాగే యూరోప్ని కలుపుతూ ఉన్నటువంటి బ్లాక్ సీ. సో దిస్ ఈజ్ ది బ్లాక్ సీ కాన్ఫ్లిక్ట్. ఎవరెవరికి ఉంది? దీని సరిహద్దుల్లో ఉన్న దేశాలన్నిటికీ కూడా దీని మీద తగు ఉంది. ఎనెక్సేషన్ ఆఫ్ క్రిమియా బై రష్యా. క్రిమియా ఎక్కడుంది, ఉక్రెయిన్ ఎక్కడుంది, రష్యా ఎక్కడుంది? రైట్ సైడ్ మ్యాప్లో చూసినట్లయితే రష్యా, ఆరెంజ్ కలర్ ది ఉక్రెయిన్, రెడ్ స్పాట్ ఈస్ క్రిమియా. సో యుఎస్ఎస్ఆర్ కలిసి ఉన్నప్పుడు, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఉన్నప్పుడు ఈ ఉక్రెయిన్ ఇవన్నీ కూడా రష్యాలో భాగంగానే ఉండేవి. అయితే రష్యా డిజింటిగ్రేట్ అయిన తర్వాత దీని నుంచి విడిపోయాయి. ఈ ఉక్రెయిన్ కూడా అలా విడిపోయిన వాటిల్లో ఒక భాగం. విడిపోయిన తర్వాత ఉక్రెయిన్ ఏం చేసింది అంటే యూరోపియన్ యూనియన్తో పాటు ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధపడింది. మోర్ ఓవర్ ఇట్ హ్యాస్ ఎలియన్స్ విత్ ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటోతో కూడా దీనికి సంబంధాలు ఉన్నాయి. ఈ 2 కారణాల వల్ల కూడా రష్యాకి ఉక్రెయిన్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదా విభేదాలు, టెన్షన్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఏం చేసిందంటే రష్యా సబ్సిక్వెంట్లీ వేజ్డ్ ఏ వార్ అండ్ అనెక్స్డ్ క్రిమియా. ఎందుకు కలుపుకుంది అంటే
ఆ ఉక్రెయిన్లో ఉన్నటువంటి క్రిమియాలో ఉన్న భాగంలో ఎక్కువ మంది రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడతారు కాబట్టి బలవంతంగా ఆ ఏరియాని తనలో కలుపుకుంది. సో మనం ఈ క్వశ్చన్ చదువుకున్న తర్వాత దానికి రిలేటెడ్ 2 ఫ్యాక్ట్స్ నేర్చుకున్నాం. వాట్ ఈస్ బ్లాక్ సీ కాన్ఫ్లిక్ట్, వాట్ ఈస్ ఎనెక్సేషన్ ఆఫ్ క్రిమియా బై రష్యా. దిస్ ఈస్ with regard to the first question. Second question. During the Shanghai Cooperation Organization meet, national security advisors of member countries pledged cooperation in the joint fight against international terrorism, extremism and separatism. సో రీసెంట్గా జరిగిన ఈ మీట్లో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి 8 సభ్య దేశాల భద్రతా సలహాదారుల యొక్క మీటింగ్ జరిగింది. దాంట్లో వీళ్ళందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఒక ప్లెడ్జ్ తీసుకున్నారు. దేనికి వ్యతిరేకంగా? టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం అండ్ సెపరేటిజంని కండెమ్ చేయాలి లేదా దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి అనేది ప్లెడ్జ్. దీనికి సంబంధించినటువంటి రిలవెంట్ స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ అనేది చూద్దాం. ది SCO seen as a counterweight to NATO is an 8-member economic and security bloc and has emerged as one of the largest trans-regional international organization. దీనిలో 4-5 స్టేట్మెంట్స్ కలగలిపి ఉన్నాయి. దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ రీజనల్ ఆర్గనైజేషన్. దీనిలో 8 దేశాల భాగస్వామ్యం ఉంది. ఈ SCO అనేది ఎకనామిక్ ప్రాస్పెరిటీని చూస్తుంది, అలాగే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ని కూడా చూస్తుంది. దీనిలో ఇండియా అండ్ పాకిస్తాన్ అనేవి 2017లో శాశ్వత సభ్య దేశాలుగా జాయిన్ అయ్యాయి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. కమింగ్ టు థర్డ్, SCO was founded at a summit in Shanghai in 2001 by the presidents of Russia, China, Kyrgyz Republic, Kazakhstan and Uzbekistan. 2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయింది. దీనికి కూడా నేను చెప్తాను. దీనికి ముందు అసలు SCO అనేది ఎలా ఉంది, SCO 2001లో ఎలా అయింది అనేది. అయితే 2001లో ఫామ్ అయ్యేటప్పటికీ కేవలం 6 దేశాలే ఉన్నాయి. మీరు గమనించినట్లయితే రష్యా, చైనా, రష్యా యొక్క రిపబ్లిక్స్ అయినటువంటి కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఫోర్త్ పాయింట్, దోవల్ అర్జ్డ్ మెంబర్ స్టేట్స్ టు లుక్ ఎట్ ద పాసిబిలిటీ ఆఫ్ సైనింగ్ ఎన్ MOU విత్ ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఫర్ కౌంటరింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్. ఈ ఉగ్రవాద సంస్థలకి ఏదైతే ఫైనాన్సింగ్ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి వాచ్ డాగ్ ఒకటి ఉంది. ఇది SCO యొక్క వన్ ఆఫ్ ది మెంబర్ కమిటీ. ఆ మెంబర్ కమిటీ పేరేంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF. ఈ FATF యొక్క పని ఏంటి అంటే ఉగ్రవాద సంస్థలకి ఆర్థిక సహాయం అందకుండా చూడడము అనేది. సో వీటిల్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే అన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. SCOకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ షీట్ ఇది. ఇక్కడ మనము ఈ క్వశ్చన్కి సంబంధించి సర్టన్ ఆస్పెక్ట్స్ చూద్దాం. LET అంటే లష్కరే తోయిబా అండ్ JEM ఈస్ జైషే మొహమ్మద్. లష్కరే తోయిబా అండ్ జైషే మొహమ్మద్. ఈ జైషే మొహమ్మద్ అనేది పుల్వామా టెర్రర్ అటాక్స్లో రీసెంట్గా జరిగిన దాడుల్లో 40 మంది భారతీయ సైనికులు చనిపోవడానికి కారణమైంది. లష్కరే తోయిబా అనేది ముఖ్యంగా ఈ జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ప్రాంతాల్లో దాడులకి కారణమైనటువంటిదే లష్కరే తోయిబా. అలాగే జైషే మొహమ్మద్ ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి గూఢచార వ్యవస్థల సహాయంతో ఇవి పెంచి పోషించబడ్డాయి. ఇది కమింగ్ టు ది అది ఉగ్రవాదానికి సంబంధించి LET, JEM. ఎందుకంటే అజిత్ దోవల్ గారి యొక్క కన్సర్న్ ఇండియా పట్ల ఉంది కాబట్టి అది కూడా ముఖ్యంగా ఈ 2 సంస్థల గురించి ఆయన ఉద్దేశించారు ఇవాళ. అలాగే FATF అంటే చెప్పాము, గ్లోబల్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ యొక్క వాచ్ డాగ్. ఈ FATF ఏం చేస్తుందంటే తన FATFలో మొత్తం 39 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిని గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ కింద విడగొడుతుంది. బ్లాక్ లిస్ట్ అంటే టోటల్గా నాన్ కోఆపరేషన్ చేసే దేశాలు బ్లాక్ లిస్ట్. గ్రే లిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక స్పెసిఫైడ్ టైం పీరియడ్లో కొన్ని టార్గెట్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేయడానికి ప్రయత్నించే నేషన్స్ గ్రే లిస్ట్లో ఉంటాయి. సో ఫర్ టైం బీయింగ్ పాకిస్తాన్ ఈజ్ ఇన్ గ్రే లిస్ట్ అనమాట. కమింగ్ టు ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను, ఇది ఫామ్ అయ్యే ముందు యొక్క హిస్టరీ గురించి మనం చూద్దాం. అంతకుముందు దీన్ని 1996 నాటికి దానిని షాంఘై 5 అని అన్నారు. అంటే అప్పటికి కేవలం 5 దేశాలు మాత్రమే ఇందులో ఉన్నాయి.
అవి ఏమింటవి అంటే కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా అండ్ కజకిస్తాన్. ఈ షాంఘై 5 అనేది అసలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే రష్యా దాని అంతర్భాగాలైనటువంటి కిర్గిస్తాన్, తజకిస్తాన్, కజకిస్తాన్ వీటికి చైనా యొక్క సరిహద్దులతో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అవి లేకుండా సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికి ఒక డైలాగ్ కోసమని ఏర్పరచుకున్నవి షాంఘై 5. అయితే 2001లో ఉజ్బెకిస్తాన్ కూడా దీంతో కలవడంతో ఏమైందంటే దాట్ ఈజ్ రీనేమ్డ్ యాజ్ SCO. షాంఘై 5 అనేది 2001 నాటికి SCOగా రీనేమింగ్ జరిగింది. 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ దీనిలో జాయిన్ అయ్యాయి. ప్రస్తుతం 8 కంట్రీస్ ఇందులో ఉన్నాయి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు న్యూజిలాండ్? మనందరికీ తెలుసు నిన్న న్యూజిలాండ్ ఇండియా మీద విజయం సాధించింది అని చెప్పచ్చు. దానికి సంబంధించి ఫ్యూ ఫ్యాక్ట్ షీట్స్, అంటే న్యూజిలాండ్ గెలుపుకి ఏమి కారణాలు అయి ఉండొచ్చు అనేది ఇవాళ వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ పేపర్స్లో జరిగిన అనాలిసిస్, దాని నుంచి నేను ఈ ఫ్యాక్ట్స్ మీకు ప్రొజెక్ట్ చేస్తున్నాను. వాట్ కుడ్ బి ద రీజన్ అంటే న్యూజిలాండ్ చాలా చిన్న కంట్రీ, వాళ్ళ పాపులేషన్ కూడా చాలా తక్కువ, కేవలం 50 మిలియన్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ. అలాంటిది 130 కోట్ల మంది ఉన్న భారతదేశం లాంటి పెద్ద దేశము, క్రికెట్కి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఇండియా చిన్న దేశమైన న్యూజిలాండ్తో ఎందుకు ఓడిపోయింది? న్యూజిలాండ్ బై అండ్ లార్జ్ వాళ్ళు ఒక 6 టీమ్స్ని మెయింటైన్ చేస్తారట. ఈచ్ టీం 15 మంది ఉంటారు. మొత్తం మీద ఒక 90 మంది క్రికెటర్స్ తోటే వాళ్ళు ఎక్కువగా ట్రైనింగ్ చేయడం కానీ వాళ్ళ నుంచే ఈ టీమ్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ చేస్తారు. ఇలా ఇంత రొబస్ట్నెస్ ఉండి కూడా మనం ఎందుకు ఓడిపోయాము అని అనలైజ్ చేసినటువంటి పాయింట్స్లో వాట్ కుడ్ బి ద రీజన్స్? ఫస్ట్ థింగ్, ద కంట్రీ ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇక్కడ ది కంట్రీ అంటే దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ విత్ రిగార్డ్ టు న్యూజిలాండ్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా కంటే మెరుగ్గా ఉంది అనేది ఫస్ట్ పాయింట్. ఇట్స్ జీడిపి పర్ క్యాపిటా ఈజ్ మచ్ హయ్యర్ కంపేర్డ్ టు ఇండియా. ఇండియాతో పోలిస్తే తలసరి ఆదాయం న్యూజిలాండ్లో ఎక్కువ, కన్జంప్షన్కి అవైలబుల్గా ఉన్నటువంటి ఆదాయం ఎక్కువ. నెక్స్ట్, ద అబోవ్ ఫ్యాక్టర్స్ గేవ్ విక్టరీ టు న్యూజిలాండ్ ఓవర్ ఇండియా ఇన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది ఒక ఇన్ఫరెన్స్. డి, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఏది కరెక్ట్ అంటే పై స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్ అనేది ఆన్సర్. ఇక్కడ కంపారిజన్ ఆర్ ఫ్యాక్ట్ షీట్ ఇచ్చినట్లయితే కనుక న్యూజిలాండ్ దేశస్తుల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనే దానిపైన ఇచ్చారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కనుక కంపేర్ చేసినట్లయితే ఇట్ ర్యాంక్స్ ఎట్ 14th, వెరాజ్ ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 131. జీడిపి పర్ క్యాపిటా ఇన్ US డాలర్స్ అది $41,558 న్యూజిలాండ్కి ఉన్నట్లయితే ఇండియాకి 2,100 ఉంది. పావర్టీ హెడ్ కౌంట్ రేషియో అంటే దారిద్ర్యము, పావర్టీని లెక్కించారు. ఎలా లెక్కించారు? ఒక రోజు ఖర్చు $1.90 ఖర్చు అనేది ఎప్పటి రేట్లతో పోలిస్తే ఇది 2011 నాడు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, అంటే దీని అర్థం కూడా మనం చెప్పాం, US డాలర్లలో కొనుగోలు చేసే శక్తి అది. అలా చూసినట్లయితే న్యూజిలాండ్లో పావర్టీ అనేది నెగ్లిజిబుల్, ఇండియాలో మాత్రం 22.5% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలో పావర్టీ లైన్. దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ఇది కేవలం ఈ క్రికెట్ ఆస్పెక్ట్లోనే కాదు, ఈ ఇండికేటర్స్ ఏవైతే మీకు ఇక్కడ చూపించామో HDI కానీ, GDP కానీ, పావర్టీ హెడ్ కౌంట్ కానీ, దిస్ ఈజ్ ఎకనామిక్ ఫ్యాక్ట్ షీట్ ఆఫ్ ఇండియాలో భాగంగా యూ కెన్ రీడ్ ఇట్. సుపీరియర్ ఆన్ హెల్త్ ఇండికేటర్స్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఫర్ 1000 లైవ్ బర్త్స్ న్యూజిలాండ్లో 4 ఉంటే ఇండియాలో 28 మంది పిల్లలు చనిపోతున్నారు. అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ న్యూజిలాండ్లో 82 years ఉంటే ఇండియాలో 70 years ఉంది. స్టంటింగ్ అంటే అర్థం ఏంటంటే వయసుకి తగిన ఎత్తు లేకపోవడాన్ని స్టంటింగ్ అంటాం. న్యూజిలాండ్లో దట్ ఈజ్ నెగ్లిజిబుల్, బట్ ఇండియాలో 34.7% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ స్టంటింగ్. ప్రివలెన్స్ ఆఫ్ వేస్టింగ్, అగైన్ మళ్ళీ వేస్టింగ్ అంటే ఏంటంటే నిర్దిష్ట వయసుకి ఎత్తుకి తగిన బరువు లేకపోవడాన్ని వేస్టింగ్ అంటాం. అది కూడా న్యూజిలాండ్లో నెగ్లిజిబుల్ ఉంది. ఇండియాలో 17.3% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ విత్ వేస్టింగ్. జీడిపిలో ఆరోగ్య రంగంలో పెట్టే ఖర్చు ఎంత అంటే న్యూజిలాండ్ ఈజ్ స్పెండింగ్ 9.2% ఆఫ్ జీడిపి ఇన్ ది హెల్త్ సెక్టార్, వెరాజ్ ఇండియా ఈజ్ స్పెండింగ్ 3.5% ఆఫ్ జీడిపి టువర్డ్స్ ది హెల్త్ ఎక్స్పెండిచర్. Next question. Prime Minister called on people to be vocal for local toys.
ఓకల్ ఫర్ లోకల్ టాయ్స్, స్థానికంగా తయారు చేయబడే బొమ్మలకి మీరు ప్రాపగేట్ చేయండి ఆర్ ప్రమోట్ చేయండి అనేటటువంటి థీము. దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆల్రెడీ 2-3 డేస్ బ్యాక్ మనం చదివాము. విజయవాడ నుంచి ఒక టీము సెలెక్ట్ అయ్యారు టాయ్ కథాన్కి అని, దానికి సంబంధించిన క్వశ్చనే ఇది కూడా రిలేటెడ్ అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? ఇండియాస్ షేర్ ఈజ్ ఓన్లీ అబౌట్ $1.5 బిలియన్ ఇన్ ది గ్లోబల్ టాయ్ మార్కెట్స్. ప్రపంచ బొమ్మల వాణిజ్య రంగంలో మన భాగము కేవలము $1.5 బిలియన్ లేదా 11,000 కోట్ల రూపాయల షేర్ మాత్రమే మనది, ఇండియాది. అయితే టోటల్గా గ్లోబల్ మార్కెట్ షేర్ ఎంత అంటే $100 బిలియన్ లేదా 7.5 ట్రిలియన్ల రూపాయల యొక్క షేర్లో మనది చాలా చాలా తక్కువ ఉంది, 11,000 కోట్లు ఉంది. టాయ్కథాన్ 2021 was jointly launched to crowdsource innovative toys and games ideas. ఇది ఎందుకు ఇప్పుడు టాయ్కథాన్ ఆర్గనైజ్ చేశారు అంటే ఇండియన్ థీమ్ బేస్డ్ గేమ్స్ని, టాయ్స్ని, బొమ్మల్ని ప్రమోట్ చేయడం కోసము. లైక్ మేక్ ఇన్ ఇండియా మనకి ఎలా అయితే ఉందో అలా అనమాట, ఇండియన్ బేస్డ్ టాయ్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అని. ఈ ఐడియా ఎందుకు వచ్చింది? అరౌండ్ 1.2 lakh మన ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి దాదాపుగా 80% మనం టాయ్స్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. అదే చూడండి, 5th స్టేట్మెంట్ ఈలో ఇచ్చాను, వీఆర్ ఇంపోర్టింగ్ బదులుగా నేనేమి ఇచ్చాను, ఎక్స్పోర్టింగ్ అన్నాను. అందుకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? వీఆర్ ఇంపోర్టింగ్ అరౌండ్ 80% ఆఫ్ అవర్ టాయ్స్ ఫ్రమ్ అబ్రాడ్. మనం దిగుమతి చేసుకుంటున్నాం కానీ ఎగుమతి చేయట్లేదన్నమాట. కమింగ్ టు 4th పాయింట్ ఒకసారి, అరౌండ్ 1.2 lakh పార్టిసిపెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా రిజిస్టర్డ్ అండ్ సబ్మిటెడ్ మోర్ దెన్ 17,000 ఐడియాస్ ఫర్ ద టాయ్కథాన్ 2021, out of which 1567 ideas were shortlisted for the 3-day online Toykathon grand finale being held from June 22nd to June 24th. సో ఈ టాయ్కథాన్ అనేటటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కోసం 1.2 లక్షల మంది అప్లికెంట్స్ వచ్చారు. 17,000 ఐడియాలు ఫ్లోట్ అయ్యాయి. దానిలో 1,567 ఐడియాలు మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యాయి. సో విచ్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ అంటే ఆప్షన్ ఈ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. Next question. China operationalizes first electric bullet train. Which of the following is false? అంటే చైనాకి ఇప్పటి వరకు బుల్లెట్ ట్రైన్స్ లేవని కాదు, హియర్ ఎక్కడ ఆపరేషనలైజ్ చేసింది అనేది ఇంపార్టెంట్. ఆ ట్రైన్ని దేన్ని కనెక్ట్ చేస్తుంది అనేది పాయింట్ ఏలో చూద్దాం. కనెక్ట్స్ ది ప్రావిన్షియల్ క్యాపిటల్ లాసా అండ్ నించి ఆఫ్ టిబెట్. టిబెట్లో ఈ ట్రైన్, బుల్లెట్ ట్రైన్ని ఆపరేట్ చేసింది. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇన్ టిబెట్ అనమాట. అది ఏ ప్రాంతాలని కలుపుతుంది అంటే ఆ రాష్ట్ర రాజధాని అయినటువంటి లాసాని, నించి ఆఫ్ టిబెట్ని కలుపుతుందనమాట. చైనా క్లెయిమ్స్ అరుణాచల్ ప్రదేశ్ యాజ్ పార్ట్ ఆఫ్ సౌత్ టిబెట్ విచ్ ఈస్ ఫర్మ్లీ రిజెక్టెడ్ బై ఇండియా. ద ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ కవర్స్ ది 3,488 kilometers లాంగ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. మనం నిన్న కూడా చదువుకున్నాం, వాట్ ఈజ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డిస్ప్యూట్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. సో ఎల్ఏసి అనేది 3 సెక్టార్స్గా డివైడ్ అయింది. వెస్ట్రన్ సెక్టార్ అది లడక్ రీజన్లో ఉంది, ఈస్టర్న్ సెక్టారు ఉత్తరాఖండ్ రీజన్లో ఉంది, అండ్ సెంట్రల్ సెక్టార్ ఉత్తరాఖండ్ రీజన్లో ఉంది, ఈస్టర్న్ సెక్టార్ సిక్కిం అండ్ అరుణాచలంలో ఉంది. ఇక్కడ బాగా మేజర్ డిస్ప్యూట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ని దక్షిణ టిబెట్లో భాగంగా చైనా గుర్తిస్తుంది, అరుణాచల్ ప్రదేశ్లో సావరినిటీని ఎక్సర్సైజ్ చేయాలి అంటుంది. అందుకనే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్కి దగ్గరలో ఈ బుల్లెట్ ట్రైన్ ఆపరేషనలైజ్ చేశారు. సో దట్ ఈజ్ ది ఇంపార్టెంట్ పాయింట్. స్ట్రాటజికల్లీ లొకేటెడ్ టిబెటన్ బార్డర్ టౌన్ క్లోజ్ టు అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడైతే ఈ బుల్లెట్ ట్రైన్ని ఇనాగరేట్ చేశారో దట్ ఈస్ క్లోజ్ టు అరుణాచల్ ప్రదేశ్. సో విచ్ ఈజ్ ద ఫాల్స్ అంటే నన్ ఆఫ్ ది అబవ్ ఈజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ పాయింట్, ప్రైమ్ మినిస్టర్ మీట్స్ ఆల్ పార్టీ లీడర్స్. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది అక్కడ, పార్టీ లీడర్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ? గుప్కర్ ఎలియన్స్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులందరూ కలిసి తిరిగి మళ్ళీ దానికి స్పెషల్ స్టేటస్ని జమ్మూ కాశ్మీర్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దే ఆర్ జాయిన్డ్ అనమాట. వీళ్ళు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ తోటి నెగోషియేషన్స్ అడగడం జరిగింది. ఆ నెగోషియేషన్స్ నిన్న జరిగాయి. దానికి ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యూ ఫ్యాక్ట్స్ ఆర్
ఇష్యూస్ కనెక్టెడ్ టు జమ్మూ కాశ్మీర్ ఏంటి అనేది చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ అప్రూవ్డ్ ఏ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఆఫ్ 28,400 crore for Jammu Kashmir's industrial development and to create 4.5 lakh jobs. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయిన తర్వాత ఇటీవల 28,400 కోట్ల రూపాయలని అక్కడ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కోసం ఇచ్చారు. అలాగే అక్కడ ఉన్న యూత్కి జాబ్స్ కూడా సుమారుగా 4.5 లక్షల మందికి జాబ్ ఇవ్వడం కోసం ఉద్దేశించబడినటువంటి ప్యాకేజ్ ఇది. The Jammu and Kashmir Reorganization Bill 2019 passed by Parliament divides the state of Jammu and Kashmir into two new territories, union territories, that is Jammu and Kashmir and Ladakh. 2019 ఆగస్టు 5న ఇంతకు ముందు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఒక కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీరు, మరి ఒక కేంద్రపాలిత ప్రాంతం లడక్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఎ స్టేట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ యూటీ. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబడింది అనేది థర్డ్ స్టేట్మెంట్. ది యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ హ్యావ్ అన్ అసెంబ్లీ లైక్ ఇన్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. యూనియన్ టెరిటరీకి కూడా ఢిల్లీకి పాండిచేరికి ఉన్నట్టే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటే అక్కడ ఒక సీఎం కూడా ఎన్నిక అవుతారు. అలాంటి ఫెసిలిటీ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది. Instead of 29 states, India will now have 28 states. Kashmir will no longer have a governor, rather a lieutenant governor like in Delhi or Puducherry. సో స్టేట్ యూటీగా కన్వర్ట్ అయింది కాబట్టి ఇండియాలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి పడిపోయింది. సో గవర్నర్ ఉండరు, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. బికాజ్ ఇట్ ఈస్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్టర్డ్ బై లెఫ్టినెంట్ గవర్నర్. ఏ స్టేట్మెంట్స్ ట్రూ అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. దీనికి సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి వీ విల్ జస్ట్ గో త్రూ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. యూ నీడ్ టు నో వాట్ ఈజ్ ఆర్టికల్ 370 అండ్ వాట్ ఈజ్ ఆర్టికల్ 35A. ఆర్టికల్ 370 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. అది జమ్మూ కాశ్మీర్కి ఒక స్పెషల్ స్టేటస్ని ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈజ్ స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి అనేది చూద్దాం. Constituent Assembly of Jammu and Kashmir was empowered to recommend which articles of the Indian Constitution should apply to the state. అంటే ఈ ఆర్టికల్ 370 ఇచ్చే వెసులుబాటు ఏంటి అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్స్ ఆ స్టేట్కి వర్తింప చేయొచ్చు, ఏవి వర్తింప చేయకుండా ఉండాలి అనే నిర్ణయము ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్కి ఇవ్వడం జరిగింది ఈ ఆర్టికల్ ద్వారా. అయితే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈజ్ నో లాంగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ నో లాంగర్ హ్యావ్ ద సెపరేట్ కాన్స్టిట్యూషన్, ఫ్లాగ్ ఆర్ యాంథమ్. మనం ఏం చేసాం, 2019లో అమెండ్మెంట్స్ చేయడం ద్వారా ఈ ఆర్టికల్ 370కి ఉన్న ప్రావిజన్ని మనం తీసేయడం వల్ల జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడు సెపరేట్ రాజ్యాంగం కానీ, సెపరేట్ ఫ్లాగ్ కానీ, అలాగే 2 పౌరసత్వాలు కానీ ఇప్పుడు ఉండవు. బట్ 2019 ఆగస్టు 5కి ముందు అక్కడ ఉండేవి. ఇండియన్ సిటిజన్షిప్ వేరు, మళ్ళీ అక్కడ నేటివ్ టు కాశ్మీర్ వాళ్ళది వేరు. అలాగే దే హ్యాడ్ ఎ సెపరేట్ కాన్స్టిట్యూషన్. ఈ అమెండ్మెంట్ చేయడం వల్ల, అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 వల్ల దేర్ వోంట్ బీ ఎ సెపరేట్ కాన్స్టిట్యూషన్, దేర్ వోంట్ బీ ఎ ఫ్లాగ్ ఆర్ అన్ యాంథమ్, ఆర్ దేర్ కెనాట్ బీ డ్యూయల్ సిటిజన్షిప్ అనమాట. సో ఆర్టికల్ 35 అంటే ఏంటి అంటే ఈ ఆర్టికల్ 35A అనేది మళ్ళీ ఆర్టికల్ 370 నుంచే డిరైవ్ అయింది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే స్థానికులు ఎవరు, పర్మనెంట్ రెసిడెంట్స్గా ఎవరుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన హక్కులు ఏంటి అని చెప్పే ప్రావిజన్ ఆర్టికల్ 35Aలో ఉంది. ఓన్లీ నేటివ్స్ ఆఫ్ దాట్ ఏరియా కెన్ బై ద ప్రాపర్టీ ఆర్ ఎసెట్స్ బట్ నాట్ అవుట్ సైడర్స్. మనందరికీ తెలుసు నిన్న మొన్నటి వరకు కాశ్మీర్ స్టేట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రావిజన్ అనేది ఈ ఆర్టికల్ 35A వల్లే వాళ్ళకి వచ్చింది. It stems from Article 370 and was introduced through a presidential order in 1954 on the recommendation of the Jammu and Kashmir Constituent Assembly. సో 1954లో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ రికమెండ్ చేస్తే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈ ఆర్టికల్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం 370A లేదు కాబట్టి ఈవెన్ ఆర్టికల్ 35A కూడా లేదు. Imeris invests 350 crore rupees for 30,000 ton plant in Andhra Pradesh. Which statement is incorrect? What is this Imeris ఏంటి, దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కిందకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అనమాట. Imeris is a minerals producer
ఇది ఫ్రెంచ్ ప్రొడ్యూసర్ అనమాట, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మినరల్ ప్రొడ్యూసర్ కంపెనీ పేరు దిస్ ఇస్ అమెరిస్. ఇది ఏం చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో కాల్షియం అల్యూమినేట్ అనే ఒక రా మెటీరియల్ తయారు చేయడం కోసం 350 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసింది. సో వాట్ ఈస్ దిస్ కాల్షియం అల్యూమినేట్ యూజ్డ్ ఫర్, ఎందుకు ఉపయోగిస్తారు అంటే రా మెటీరియల్ ఫర్ మేకింగ్ రిఫ్రాక్టరీస్. ఆ రిఫ్రాక్టరీస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఎగ్జిబిట్స్ ద ప్రాపర్టీ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. వాటిని తయారు చేయడానికి రా మెటీరియలే కాల్షియం అల్యూమినేట్. దాన్ని తయారు చేసే యూనిట్ మనకి వైజాగ్లో రాబోతోంది. దాని కెపాసిటీ 30,000 టన్నులు. దానికి అయ్యే ఖర్చు 350 కోట్ల రూపాయలు. వైజాగ్ వాజ్ chosen డ్యూ టు ఇట్స్ బిజీ పోర్ట్ ఆన్ ది ఈస్టర్న్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా. వై వైజాగ్, ఇంకెక్కడ ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పోర్ట్ అడ్వాంటేజ్, అది అంటే నౌకాశ్రయం ఏదైతే ఉందో అది అడ్వాంటేజ్. ది ప్లాంట్ విల్ ఆల్సో సర్వ్ as a distribution center of imported ready-to-use mortars and bentonite solutions to serve the fast-growing infrastructure sector for wastewater, tunneling and civil engineering in general. ఈ ప్లాంట్ కేవలం రా మెటీరియల్ని ప్రొడ్యూస్ చేయడమే కాదు, రెడీ టు యూజ్ మోర్టార్స్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు హ్యూజ్ మోర్టార్ రెడీ మిక్స్లు కావాలి, వాటిని కూడా ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా పనిచేస్తుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఆల్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. Sri R.K. Singh, Minister of State in charge for Power and New and Renewable Energy, launches the India Story booklet on Indian initiatives shaping energy transition, which is not correct among the given statements. So, Energy Minister garu, elanti energy ante న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టరు ఆర్కే సింగ్ గారు ఒక బుక్ని లాంచ్ చేశారు. ఆ బుక్ టైటిల్ ద ఇండియా స్టోరీ. ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ బుక్ ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ దిశగా వెళ్ళడం కోసం ఇండియన్ ఇనిషియేటివ్స్ ఏంటి, మనం ఏమేమి స్టెప్స్ తీసుకున్నాము అనేది ఈ బుక్లో డిస్క్రైబ్ చేయబడి ఉంటుంది. సో లెట్ us సీ ద స్టేట్మెంట్స్. ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఈజ్ ద 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నాం. Renewable energy deployment plans for the next decade likely to generate business prospects of around $20 billion per year. రాబోయే దశాబ్దంలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఎంత వర్త్ ఉన్నాయి అంటే $20 బిలియన్ పర్ ఇయర్ ఇచ్చేంత పొటెన్సీ ఉంది మనకి ఇక్కడ. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కెపాసిటీ ఎంత, 141 gigawatts including large hydro, which is about 37% of the country's total capacity as on 16th June 2021. మనకి 100% ఎనర్జీ రిక్వైర్మెంట్ కనుక మనం అనుకుంటే 37% వీఆర్ మీటింగ్ ఫ్రమ్ ది రెన్యూవబుల్ ఎనర్జీ. అది ట్రూ ఫిగర్స్లోకి వస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 141 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇవాళ మనకి అందుబాటులో ఉంది. During the last 7 years, over $70 billion investment has been made in renewable energy in India. గడిచిన 7 సంవత్సరాలలో $70 బిలియన్ యొక్క పెట్టుబడిని రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో ఇండియాలో పెట్టడం జరిగింది. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే అన్నీ కరెక్టే ఇక్కడ. ఆల్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. రక్షా మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ reviewed the progress of construction of first indigenous aircraft carrier built by Messrs. Cochin Shipyard Limited at Kochi on June 25th, 2021. Which of the following statements are true? ఈ ఈవెంట్ ఇవాళే జరిగింది. సో ఆ గివెన్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. The Indian aircraft carrier would be commissioned as INS Vikrant in the first half of 2022. లాస్ట్ డిజిట్ 2 మిస్ అయింది అక్కడ. సో ఇప్పుడు ఏదైతే తయారవుతుందో ఇది 2022కి కమెన్స్ అవుతుంది. ఇట్ వుడ్ బి నేమ్డ్ యాజ్ INS విక్రాంత్. ద షిప్ షెల్ ఆపరేట్ MiG-29K ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, KMOV-31 ఎయిర్ ఎర్లీ వార్నింగ్ హెలికాప్టర్స్. ప్రస్తుతానికి ఇది MiG-29K ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని, KMOV-31 ఎయిర్ ఎర్లీ వార్నింగ్ హెలికాప్టర్స్ని ప్రయోగించగలదు. రాబోయే రోజుల్లో రోమియో మల్టీపర్పస్ హెలికాప్టర్ 60 అని మనం చదువుకున్నాము, మనం కొనుక్కుంటున్నాము, 24 ఎయిర్క్రాఫ్ట్స్ని కొంటున్నాము అని కూడా అన్నాము US నుంచి. వాటిని కూడా ప్రయోగించగలుగుతుంది ఈ IAC. అలాగే ఈయన రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళినప్పుడు కొచ్చిలో ఒక 10 years అబ్బాయిని కలిశారు.
10-year-old వీర్ కాశ్యప్ అనే కుర్రాన్ని కలిశాడు. ఈ స్టూడెంట్ ఏంటి అంటే ప్రధాన్ మంత్రి బాల్ పురస్కార్ 2021 అనే అవార్డుని గెలుచుకున్నాడు. దేనికోసం గెలుచుకున్నాడు ఇతను? ఫర్ డెవలపింగ్ అండ్ ఇన్నోవేటివ్ బోర్డ్ గేమ్ కరోనా యుగా విచ్ క్రియేట్స్ అవేర్నెస్ అబౌట్ ది పాండమిక్ అమాంగ్ ది పబ్లిక్ ఎట్ లార్జ్. ఈ పర్సన్ని కూడా ఇది డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ప్రధాన్ మంత్రి బాల్ పురస్కార్ 2021 ఎవరికి వచ్చింది అంటే 10-year-old వీర్ కశ్యప్ అనే అబ్బాయికి వచ్చింది. ఇతను ఏం కనుక్కున్నాడు అంటే కరోనా యుగా గేమ్ కనుక్కున్నాడు. ఇది ఇందులో ఎందుకు క్లబ్ అయింది అంటే ఈయన కోచికి వెళ్ళినప్పుడు ఇవాళ అక్కడ కలుసుకున్నారు ఆ అబ్బాయిని, ఎందుకంటే అతను కోచి నేవీ స్కూల్ స్టూడెంట్, ఆ అబ్బాయి అక్కడ చదువుతున్నాడు. స్వర్ణిమ్ విజయ్ వర్ష బీయింగ్ సెలబ్రేటెడ్ బై ద ఆర్మ్డ్ ఫోర్సెస్ టు కమెమొరేట్ ది విక్టరీ ఆఫ్ 1971 వార్. ఇప్పుడు మనము 2021లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ 50 years కంప్లీట్ అయింది కాబట్టి స్వర్ణ జయంతి లాగా స్వర్ణ విజయ్ వర్షని 1971 యుద్ధం ముగిసి 50 years అయింది కాబట్టి కమెమొరేటింగ్ దట్ స్వర్ణిమ్ విజయ్ వర్షాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఆల్ దీస్ ఆర్ ట్రూ. Union Minister for Finance and Corporate Affairs Srimati Nirmala Sitharaman today participated in the Global Investors Roundtable organized by the US-India Strategic Partnership Forum, abbreviation USISPF. Which of the following statements are true? So akkada em unnayo chudam. Overall vision is to build a self-reliant modern India driven by 5 I's. ఏంటి ఐస్ అంటే ఇంటెంట్, ఉద్దేశము, ఇంక్లూజన్, అందరినీ కలుపుకొని పోయే దిశగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి రోడ్, ఎయిర్వేస్, వాటర్ వేస్, పవర్ ఇలాంటివన్నీ ఉండడం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద పరిగణిస్తాము. ఇన్నోవేషన్ అంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కూడా చేయాలి. ఈ 5 ఐస్ తోటి ఇంటెంట్, ఇంక్లూజన్, ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్ సహకారంతో సెల్ఫ్ రిలయంట్ మోడర్న్ ఇండియాని డెవలప్ చేయాలి అనేది విజన్ అనమాట. ది యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం ఈజ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ది ఇండియా యుఎస్ బైలాటరల్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ త్రూ పాలసీ అడ్వకసీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్. ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ది టుడేస్ మీటింగ్ అనమాట. ఈ మీటింగ్ ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగిన ఉద్దేశం ఏంటంటే ఇండియా మరియు అమెరికా బైలాటరల్ ద్వైపాక్షిక సంబంధాలు, దానిలో భాగంగా మన ఎకనామిక్ గ్రోత్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఉద్యోగ అవకాశాలు మరియు ఇన్నోవేషన్స్కి అవకాశాలు. సో ఆల్ 3 ఆర్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్. World Vitiligo Day is observed on June 25th to build a global awareness about vitiligo. Which of the following statements are true? Vitiligo అంటే ఏంటంటే అక్కడక్కడ తెల్ల మచ్చలు స్కిన్ మీద, అక్కడక్కడ బ్లాక్ మచ్చలు ఉంటాయి అన్నమాట. Vitiligo is a skin disorder leading to loss of color in the skin, creating a variety of patterns on the skin from loss of pigment. స్కిన్లో ఉన్నటువంటి పిగ్మెంట్, మెలనిన్ లాంటి పిగ్మెంట్ని కోల్పోవడం వల్ల కలర్ వేరియేషన్ స్కిన్లో వస్తుంది. ద ఫస్ట్ వరల్డ్ విటిలిగో డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ June 25th, 2011 అండ్ విటిలిగో ఈజ్ ఆఫన్ కాల్డ్ ఎ డిసీజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ డిజార్డర్ అండ్ దట్ కెన్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ నెగటివ్ సోషల్ ఆర్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ పేషెంట్స్. సో దీనికి సంబంధించి ఆల్ ద 3 గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. Asian Ministerial Energy Roundtable to 9th Asian Ministerial Energy Roundtable to be hosted by India. Which of the following statements are true? International Energy Forum announced that India has agreed to host the 9th Asian Ministerial Energy Roundtable. India conduct చేస్తుంది అనేది కన్ఫర్మ్ చేశారు. The 9th Asian Ministerial Energy Roundtable will be held in 2022. వచ్చే సంవత్సరం జరుగుతుంది. The International Energy Forum is the world's largest energy organization with 71 member countries, accounting for 90% of the global energy market. ఈ మూడు కూడా ఈ above statement కి related and all the 3 statements are correct statements. Australian swimmer Kaylee McKeown breaks 100-meter backstroke world record. Which of the following statements is not correct? ఆస్ట్రేలియన్ స్విమ్మరు
వరల్డ్ రికార్డ్ ఇన్ 100 మీటర్ బ్యాక్ స్ట్రోక్ని తిరిగి రాశారు. ఈ క్రింది వాటిల్లో ఏది కరెక్ట్ కాదు? ద ఈవెంట్ టుక్ ప్లేస్ ఎట్ సౌత్ ఆస్ట్రేలియన్ ఆక్వాటిక్ సెంటర్ విత్ అ టైమ్ ఆఫ్ 57.45 సెకండ్స్. ద వరల్డ్ రికార్డ్ ఇప్పుడు సెట్ అయ్యి ఉన్నదైతే 57.57 సెకండ్స్. ఇవాళ ఈమె కేల్ బీట్ చేసింది ఎంత అంటే 57.45 సెకండ్స్లో కంప్లీట్ చేశారు. వరల్డ్ రికార్డ్ వాజ్ సెట్ బై అమెరికన్ రీగన్ స్మిత్ ఇన్ 2019. సో ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి విచ్ ఈజ్ ద ఇన్కరెక్ట్ అంటే నన్ ఆఫ్ ది అబౌవ్. A book titled It's a Wonderful Life launched. Which of the following statements are true? It's a Wonderful Life అనే బుక్ లాంచ్ చేయబడింది. దానికి సంబంధించి చూద్దాం. ఇండియన్ బ్రిటిష్ ఆథర్ రస్కిన్ బాండ్ హ్యాస్ ఆథర్డ్ ద బుక్. పబ్లిష్డ్ బై అలెఫ్ బుక్ కంపెనీ. హీ ఈజ్ a recipient of Padma Shri and Padma Bhushan. His first novel was The Room on the Roof. All the 4 statements are true. Cochin International Airport won honor in airport service quality. Which of the statements is not correct? Cochin International Airport won Airport Council International Director General's Role of Excellence honor in airport service quality. ఇది సర్వీసెస్ రెండర్ చేసే దానిలో క్వాలిటీ బాగుండడం వలన వీళ్ళకి ఈ కేటగిరీలో అవార్డు వచ్చింది. దిస్ రికగ్నిషన్ ఈజ్ అవార్డెడ్ టు దోస్ ఎయిర్పోర్ట్స్ విచ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ పాసింజర్స్ కన్సిస్టెంట్లీ డెలివర్డ్ ఎక్సలెంట్ సర్వీసెస్. ఈ అవార్డు రావాలి అంటే ఇట్ ఈస్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది పాసింజర్స్. సాటిస్ఫై అయితేనే దీనికి మనం ఎలిజిబుల్ అవుతాం. It is one among 6 airports across the world that will receive recognition in 2021. అంటే ఇలాంటి అవార్డు ప్రపంచం మొత్తం మీద 6 ఎయిర్పోర్ట్స్కి వచ్చాయి. వాటిల్లో ఒకటి కొచ్చిన్. సో ద ఓన్లీ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ ఇండియా విచ్ గాట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ఎక్సలెన్స్ ఆనర్ ఈస్ కొచ్చిన్. S&P projects India's growth forecast for financial year 22 to 9.5%. సో రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఇండియా గ్రోత్ ఎలా ఉంటుంది అనేది స్టాండర్డ్స్ అండ్ పూర్ అనే ప్రాజెక్ట్ ఇండియా వాళ్ళ అంచనా 9.5% ఉందన్నమాట. S&P గ్లోబల్ రేటింగ్స్ కట్ ఇండియాస్ ఫినాన్షియల్ ఇయర్ 22 గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ద కరెంట్ ఫిజికల్ ఇయర్ టు 9.5% ఫ్రమ్ 11% ఎర్లియర్. గతంలో 11% ఉంటుంది అని అంచనా వేసిన దాన్ని 9.5%కి తగ్గించారు. It also projected India's growth at 7.8% in the next fiscal ending March 31st, 2023. సో 2023 మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి అంటే దాట్ ఫినాన్షియల్ ఇయర్ కమెన్సెస్ నెక్స్ట్ ఏప్రిల్ కమెన్స్ అవుతుంది. దట్ సబ్సిక్వెంట్ ఇయర్ మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. గ్రోత్ వుడ్ బి అరౌండ్ 7.8% అనేది ఎస్టిమేట్ చేశారు. Standard & Poor is a company well known around the world as a creator of financial market indices. So all the given statements are true. India successfully test fires subsonic cruise missile Nirbhay off Odisha coast. ఒడిస్సాలో ఉన్న తీర ప్రాంతం నుంచి నిర్భయ్ అనేటటువంటి మిసైల్ని సక్సెస్ఫుల్గా ఫైర్ చేశారు. దానికి సంబంధించిన ఫ్యాక్ట్ షీట్. ద DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ successfully test fired the subsonic cruise missile Nirbhay on June 24th, 2021. నిన్న జరిగింది ఈ ఈవెంట్. From an integrated test range at Chandipur in Odisha's Balasore. Nirbhay is a long-range, all-weather subsonic cruise missile indigenously designed and developed by DRDO. ఇది మన DRDO వాళ్ళే తయారు చేశారు. Nirbhay is a 2-stage missile and can engage several targets in a single flight. The missile has a length of 6 meters, a width of 52 meters, a wingspan of 2.7 meters and weighs about 1500 kg. It has a strike range of about 1500 kilometerlo ఉన్న టార్గెట్స్ని కూడా రీచ్ అవ్వగలదు. ప్యూర్లీ దిస్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. అలాగే ఫ్యాక్ట్ షీట్ అబౌట్ ది నిర్భయ్ మిసైల్. సో గివెన్ స్టేట్మెంట్స్ మొత్తం కూడా కరెక్ట్. Reliance Industries Limited announced plans to invest around 75,000 crore in its new energy business. Which one of the following statements are true? So, Reliance Industries Limited aims to set up 4 large manufacturing units involving an investment of 60,000 crore in 3 years at Jamnagar, Gujarat.
60,000 కోట్ల పెట్టుబడితో 4 యూనిట్స్ జామ్నగర్ గుజరాత్లో రాబోతున్నాయి. స్టార్టెడ్ వర్క్ ఆన్ డెవలపింగ్ ది ధీరుభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ఆన్ 5,000 acres ఇన్ జామ్నగర్. 5,000 ఎకరాలలో ధీరుభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ అనే గిగా కాంప్లెక్స్లో వర్క్ స్టార్ట్ అయింది. సో 60,000తో జామ్నగర్లో ఎస్టాబ్లిష్ చేస్తే రిమైనింగ్ 15,000 ఎక్కడ స్పెండ్ చేస్తారో అనేది చూద్దాం. అడిషనల్ 15,000 crore will be invested in a value chain partnerships and future technologies including upstream and downstream industries. సో ఇక్కడ 2 words నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ ఈజ్ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్? క్రూడ్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది అని ఐడెంటిఫై చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి దట్ రిఫైన్మెంట్ అంతా చేసే కంపెనీస్ అప్స్ట్రీమ్ ఇండస్ట్రీస్. అవి ఆ ఇండస్ట్రీస్ ఏవైతే ఎండ్ యూజర్కి సప్లై చేస్తాయో, కన్జ్యూమర్కి దగ్గరగా ఉంటాయో వాటిని డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అంటాం. ఈ 15,000 కూడా అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీము అక్కడ వాడుకునే టెక్నాలజీకి సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం ఉద్దేశించబడిన ఇన్వెస్ట్మెంట్. సో ఆల్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. Olympic medalist Karanam Malleshwari appointed first VC of Delhi Sports University. Which of the following are true? Former weightlifter Malleshwari is the first Indian woman bring home an Olympic medal. మొట్టమొదటి మహిళ మనకి ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చిన వాళ్ళు. She created history at the Sydney Olympics in 2000 by lifting 110 kg and 130 kg in the snatch and clean and jerk categories. అంటే 110 kg in snatch, 130 kg in clean and jerk. She is a Padma Shri awardee. All the given statements are true. Olympic bound shooter Saurabh Chaudhary bags bronze for India at ISSF International Shooting Sport Federation World Cup. Which of the following statements are true? సో ఇతను రాబోయే ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాడు సౌరభ్ చౌదరి. ప్రస్తుతము మెన్స్ 10 meter ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో అతనికి బ్రాంజ్ మెడల్ వచ్చింది. Men's 10 meter air pistol event held at Osijek, Croatia. Saurabh scored 220 in the final after qualifying with a score of 581. Manu Bakar finished 7th in the women's 10 meter air pistol event. Aishwarya Pratap Singh Tomar finished 7th in the men's 10 meter air rifle final. All the given 4 statements are true. Thank you.